ఈ మడులు చూసారా? ఈ మడులు కూడా తవ్వించి అది పాతి కొంచెం అదిగో నల్ల పసుపు, అదొకటి ఇదొకటి నల్ల పసుపు, అక్కడక్కడ లాస్ట్ ఇదిగో ఇది కూడా పసుపు, అది నల్ల పసుపు, అది అది అదంతా నల్ల పసుపే. సో ఇక్కడ అక్కడక్కడ లాస్ట్ ఇయర్ దుంపలు అట్లా ఉండిపోయి మనకి మొక్కలు వస్తున్నాయి. అలాగే ఇదిగో ఇప్పుడు ఈ మడులు ఉన్నాయి కదండి, ఈ మడులు నేను ఇందులో కొంచెం నా దగ్గర ఇంకా బ్లాక్ జింజర్ ఉంది. సో కొన్నిట్లో బ్లాక్ జింజరు, కొన్నిట్లో షాంపూ జింజర్ ఉంది. ప్లస్ ఇంకా నా దగ్గర మన నాటు అల్లం న్యాచురల్గా దొరికింది, ఆర్గానిక్ దేశవాళీ అల్లం కూడా ఉంది. ఆ అల్లం కూడా ఫస్ట్ వీటికి వేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అల్లం పెట్టాను కనుక ఈ మడులన్నీ కూడా అల్లం పెట్టేయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అల్లం కూడా నా దగ్గర 4 రకాల అల్లం ఉంది కదా, 4-5 రకాలు ఉంది. సో ఈ మడుల్లో నేను అల్లం పెట్టేస్తాను. ఇవి తర్వాత ఇంకా కొంచెం మడులు సిద్ధం చేస్తున్నాను. ఈ వీక్ అంతా పసుపు, నల్ల న్యాచురల్ది మంది, తర్వాత నల్ల పసుపు, తర్వాత లగ్డంగ్ పసుపు, సౌందర్య పసుపు, ఈ రకాలు ఉన్నాయి కనుక నేను ఇవన్నీ పెట్టించేస్తాను. మీకు మళ్ళీ ఇవన్నీ చూపిస్తానండి. ఇదిగో లాస్ట్ ఇయర్ పసుపు మొక్కలు చూడండి ఎట్లా అయిపోయినాయో చూపించాను కదా. ఇదిగో లాస్ట్ ఇయర్ అంటే అక్కడక్కడ దుంపలో నిలవబడి ఉన్న వాటిలోంచి మొక్కలు ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు మనకి ముందుగానే వచ్చినాయి కదా, దానివల్ల ఇవి వచ్చేస్తున్నాయి. సో నా మడులు ఎట్లా ఉన్నాయి, డే బై డే నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇటువరకేమో ఇట్లా తవ్వేసి ఇట్లా పెట్టేసి దాన్ని, ఇప్పుడు నేనైతే మట్టిలో పెట్టలేను కనుక మనుషులలో అవసరమైంది. కానీ కుండీల కంటే ఈ మట్టిలోనే ఎక్కువ ఈల్డ్ వస్తుంది కనుక కుండీలు తీసేసి వీటిలోనే పెట్టేస్తున్నా. కుండీలు పెడితే చాలా సర్వీస్ చేయవలసి వస్తుంది. ఇక స్థలం ఎట్లాగా మొక్కలు పెట్టేసాం కదా, అందుకని పెట్టేయాలనుకుంటున్నా. ఓకే, అట్లాగే దానిమ్మ చూడండి, ఇవన్నీ కుండీలో మొక్కలే. దానిమ్మ చూడండి కాయలు వచ్చినాయా, కనిపిస్తున్నాయా? నాకైతే అప్పుడు ఎండ వచ్చేసింది. దానిమ్మ సో ఇది నాటేదనండి, హైబ్రిడ్ కాదు. సో ఇది కూడా ఒక దానిమ్మ. సో ఇటు చూడండి సపోటా. సో నా యొక్క గార్డెనింగ్ ఇట్లా ఉందండి. మరి మీరేమంటారో? సో అక్కడ బొప్పాయిలు, అది కూడా బాగా పెరిగిపోయిందండి. ఓ ఎంత పెద్దగా పెరిగిపోయింది ఈ చెట్టు. నేరేడు. సో తొందరగా కొన్నేమో తొందరగా వచ్చేస్తున్నాయండి, కొందరేమో లాస్ట్ అవుతున్నాయి, లేట్ అవుతున్నాయి. మరి ఏది ఏమో కొన్ని చెట్లు మరి దీంట్లో ఫ్రూట్స్ వచ్చే వరకు నాకు డౌట్గానే ఉంది. నాకు మొక్కలైతే కొన్నాను, అటు ఇటు సెగ్రిగేట్ చేశాను కనుక ఏ పండు ఎట్లా ఉంటుందో తెలుసు, కానీ మొక్కలు నాకు తెలియదు కనుక నేను వీటి గురించి ఆలోచించవలసి వస్తుంది. పండు వచ్చిన తర్వాతే ఇది ఫలానా మొక్క అని తెలుస్తుందండి. ఓకే అండి, లెంత్ ఎక్కువైపోతుంది ఈ వీడియోలో. మరొక వీడియోలో మరలా కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్.